అలానే చివరిగా డియోగర్‌లో కొలువై ఉన్నటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగ విశిష్టతను అట్లాగేనమ్మా. మరి వైద్యనాథేశ్వరుడు అత్యద్భుతమైనటువంటి వైద్యనాథేశ్వరుడు అంటే ఏ విధమైనటువంటి ఆ యొక్క అనారోగ్యములన్నిటినీ కూడా తొలగిస్తూ ఉంటాడండి. వైద్యనాథేశ్వరుడు ప్రత్యేకముగా మనందరికీ కూడా పరళ్యాం వైద్యనాథంచ, రెండు చోట్ల ఉన్నాడు. రెండు ప్రదేశములలో ఉన్నవాళ్ళు ఈ వైద్యనాథేశ్వరుడు మా వైద్యనాథేశ్వరుడే, ఈ వైద్యనాథేశ్వరుడు ఈ వైద్యనాథేశ్వరుడే మా వైద్యనాథేశ్వరుడు అని కూడా అంటుంటారు. మహారాష్ట్రలోని పరళీ క్షేత్రంలో ఒక వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగము, ఇచ్ఛామాత్ర ప్రభోహ సృష్టి, ఆ శంకరుడు ఇక్కడ కూడా వెలిశాడు, అక్కడ కూడా మీరు చెప్పిన క్షేత్రంలో కూడా వెలిశాడు. ఈ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని కనుక మనము చక్కగా ఆరాధించినట్లయితే మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ వైద్యనాథం శరణం ప్రపద్యే. ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళు ఆ వైద్యనాథేశ్వరుని యొక్క స్మరణ చేత, ఆ మంత్ర జపం చేత, అనుగ్రహం చేత చక్కని ఆరోగ్య సంపదలతో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశికి సంబంధించి, వృశ్చికం అంటే తేలు, కొద్దిగా విషం కలిగినటువంటిది. కాబట్టి ఏ విధమైనటువంటి కొన్ని ఇమ్యూనిటీ తక్కువ కావటం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల ఈ నేటి కాలంలో కొత్తగా ప్రబలుతున్నటువంటి కొత్త విధములైనటువంటి రోగములు ఏవైతే ఉన్నాయో అటువంటి రోగములన్నిటినీ కూడా పోగొట్టి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగంలో రూపంలో విరాజిల్లుతున్నటువంటి శంకరుడు. కాబట్టి ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారు చక్కని ఆరోగ్యం, మానసిక శారీరక ఆరోగ్యం కోసం అన్ని రాశుల వాళ్ళు కూడా ఆ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని చక్కగా ఉపాసన చేసి ఆయన యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైన ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, శుభ సంపదలను పొందవచ్చు. కాబట్టి ఇటువంటి భారతదేశం అంతటా నలుదిక్కులా ఆ శంకరుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరించి ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల వలె రక్షిస్తూ కాపాడుతూ శుభ పరంపరలను ఇస్తూ ఉన్నాడమ్మా.